అందరికీ నమస్కారాలు. నా పేరు తిన్నతులేషు. సఫాయి కర్మచారి ఆందోళన రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనంతపురం కలెక్టరేట్ దగ్గర సఫాయి కర్మచారి ఆందోళన మరియు ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ సహకారంతో ఇక్కడ రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 9 రకాల డిమాండ్ల కోసం నేను ఇక్కడ రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది 2018 మాన్యువల్ స్కానింగ్ గుర్తింపు సర్వేలో ఉన్నటువంటి కుటుంబాలకు తక్షణమే పునరావాసం కల్పించాలనేది ప్రధానమైన డిమాండు. దాంతోపాటుగా సఫాయి కర్మచారులకు స్థిరమైన ప్రభుత్వాల ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని, ప్రమాదకరమైన పనులు తెరిచి ఉంచిన భూగర్భ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేయడం వంటి పనులు పూర్తిగా నిలిపివేయాలని, సెప్టిక్ ట్యాంకులు మరియు మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన కుటుంబాలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పూర్తి పరిహారం అందిస్తూ మరియు గాయపడిన కార్మికులు వైద్య ఖర్చులకు ప్రభుత్వంగా భరించాలని ఒక డిమాండు. దాంతోపాటుగా సఫాయి కర్మచారి కుటుంబాల పిల్లలకు విద్య మరియు ఉపాధి అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలో మాన్యువల్ స్కానింగ్ గుర్తింపు సర్వేలో ఒకసారి నగదు సహాయం పొందాల్సి మిగిలి ఉన్నటువంటి 366 మందికి తక్షణమే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలనేది ప్రధానమైన డిమాండు. దాంతోపాటుగా గతంలో మాన్యువల్ స్కానింగ్ గుర్తింపు సర్వేలో ఉన్నటువంటి 1670 మందికి ఎటువంటి షరతులు లేనటువంటి కన్స్ట్రక్షన్ చేసిన ప్రభుత్వ ఇండ్లు మంజూరు చేయాలని మేము అడుగుతున్నాము. దాంతోపాటుగా గతంలో మాన్యువల్ స్కావెంజర్గా పనిచేసిన కుటుంబాలకు గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీలలో నియామకాలు జరిగినప్పుడు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగ అవకాశం వాళ్ళకి కల్పించాలనేది ప్రధానమైన డిమాండు. దాంతోపాటుగా బాధిత కుటుంబాల మహిళలతో ప్రత్యేకమైన సఫాయి కర్మచారుల మహిళా స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకమైన గ్రాంట్ ద్వారా ఆర్థిక బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఒక 9 రకాల డిమాండ్లతో ఈరోజు రిలే దీక్షలు ప్రారంభం జరుగుతుంది. కానీ ఈ రిలే దీక్షలు ప్రభుత్వం దిగివచ్చి మా 9 రకాల డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము శనివారం వరకు కూడా ఇక్కడే కూర్చుంటాము. అదర్వైజ్ సోమవారం తర్వాత ఆందోళన నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. జై తిరుపాలో ఎస్సీ మున్సిపల్ వర్కర్ల అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా నేను అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందర సఫాయి కర్మచారుల ఆందోళన రిలే దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. వారి డిమాండ్ల మేరకు ఈ రిలే దీక్షలకు మద్దతుగా ఎస్సీ మున్సిపల్ వర్కర్ల అసోసియేషన్ అధ్యక్షులు అజయ్ బాబు మరియు సురేష్, ఓబులేషు, లక్ష్మీనరసింహ ఇలా ఆధ్వర్యంలో మేము వీరి సఫాయి కర్మచారుల వాళ్ళ డిమాండ్ మేరకు మేము మద్దతు పలుకుతున్నాం. ఈరోజు దీని ప్రధానంగా ఈ సఫాయి కర్మచారి వ్యవస్థను రద్దుపరచాలని చెప్పేసి 2013లోనే మాన్యువల్ స్కావెంజర్ రీవాల్యుయేషన్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వము నియమించడం జరిగింది, చట్టం కూడా చేయడం జరిగింది. ఈ చట్టం అమలు జరుపుకోకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాన్యువల్ స్కావెంజర్ పూర్తిగా రద్దుపరచాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. మరి చట్టానికి విరుద్ధంగా ఈ మాన్యువల్ స్కావెంజర్స్ రీహాబిలిటేషన్ యాక్ట్ అంటే ప్రధాన ఉద్దేశం ఏమంటే మనుషులతో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం కానీ, అదేవిధంగా మాన్యువల్ హోల్స్లోకి దింపి వాటిని శుభ్రపరచకూడదు అని చెప్పేసి ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని అమలుపరచకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మనుషులతోనే మ్యాన్ హోల్స్లోకి దింపి వాళ్ళ చావుకు ప్రధాన కారణం అవుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విషవాయువులు భరించలేక, ఆ వాసనను భరించలేక మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో గణాంకాలు చూసుకుంటే 5 రోజులకు ఒకసారి మన మున్సిపల్ కార్మికులు మ్యాన్ హోల్స్లోకి దిగి చనిపోవడం జరుగుతుందనేది గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి దీన్ని పూర్తిగా రద్దుపరచాలా, అంటే మిషన్లతోనే మ్యాన్ హోల్స్ దింపి శుభ్రపరచాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే, కానీ ఈ రోజుటికి మనుషులను దింపి సెప్టిక్ ట్యాంకులను కాలువల్లో కానీ మ్యాన్ హోల్స్లో కానీ మరి చేతుల్లో దగ్గర వాళ్ళు ఎటువంటి వాళ్ళకు పరికరాలు లేకోకుండా లోపలికి దింపేసి వాళ్ళ చావుకు ప్రధాన కారణమవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్లకు చట్టాన్ని అమలుపరిచి వీళ్ళకు పునరావాసం కూడా కల్పించాలా అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అంటే వీళ్లకు ఆర్థికంగా సబ్సిడీ రుణాలు కల్పించి
ఆర్థికంగా అభివృద్ధి పరచాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే సఫాయి కర్మచారులు పనిచేస్తున్నారో ఆ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇంట్లు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో, పంచాయతీలలో ఎవరైతే ఆ కుటుంబాలలోకి ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మరి చట్టం చెప్తా ఉంది. దీన్ని ఎక్కడా పట్టించుకోకుండా మరి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వీటిని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి పరచాలా, ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మించాలా, వీరికి అవకాశం కల్పించాలని చెప్పేసి నేషనల్ స్థాయిలో నేషనల్ సఫాయి కర్మచారుల కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్కు ఒక చైర్మన్ వెంకటేశ్వర కూడా మరి ఉండడం జరిగింది, నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈయన ఏం చేయాలా, వీరి హక్కులు పరిరక్షించడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేయడం. ఈయన జిల్లాల వ్యాప్తంగా తిరుగుతూ వీరికి అన్ని విధాల ఉపాధి అవకాశాలు కానీ, ఆర్థికంగా కానీ, అదేవిధంగా ఉద్యోగ పరంగా కానీ సబ్సిడీ రుణాలు అందుతున్నాయా లేదా, మరి వీరు పనిచేసేటప్పుడు వీళ్ళకు చేతులు కిట్టులు కానీ, మాస్కులు కానీ, మరి వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారని చెప్పేసి పర్యవేక్షించాల్సిన బాధ్యత ఈ కమిషన్కు ఉంది. కానీ కమిషన్ మాత్రము తూతు మంత్రంగా జిల్లాల వ్యాప్తంగా వచ్చి రావడము, పోవడము, ఈ జిల్లాలలో కలెక్టర్ చెప్పడము, ఆ కలెక్టర్లు పూర్తిగా కమిషన్ చెప్పిన మాటలను పూర్తిగా విస్మరించడము, ఏమీ పట్టించుకోకపోవడము నిజంగా ఇది దుర్మార్గంగా అని మేము ఈరోజు భావిస్తున్నాం. కాబట్టి ఎన్నిసార్లు మేము రిప్రజెంటేట్ చేసినా, అనేక దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి కమిషన్లకు చెప్పినాం, కలెక్టర్లకు చెప్పినాం, అందరికీ చెప్తున్నాము. ఈ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడలేదు, కొనసాగుతూ ఉంది. కాబట్టి నిర్మూలించి వారికి పునరావాసం కల్పించి వాళ్ళకు సబ్సిడీ రుణాలు కల్పించి వాళ్ళకి ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, మరి ఎడ్యుకేషన్ పరంగా వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేశాం. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, జిల్లాల కలెక్టర్ కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా. మరి అదేవిధంగా గతంలో 2022లో తిరుపతిలో మ్యాన్ హోల్స్లోకి దిగి ఒక మహేష్, మరి అర్మేష్ కూడా మ్యాన్ హోల్కి దిగి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ మ్యాన్ హోల్లోకి దిగి చనిపోయిన కుటుంబాలకే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలా, ₹1 కోటి కూడా పరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మించి ఆ కుటుంబాలను సబ్సిడీ రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆమెకి తెలియజేస్తూ, మరి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమము తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, నమస్కారం. నా పేరు సురేష్ బాబు, ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. ఈరోజు సఫాయి కర్మచారి రాష్ట్ర అధ్యక్షులు పెన్నోబులేశ్వర్ గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందుకుగాను ఈ సఫాయి కర్మచారి అనేవాళ్ళు కేవలం ఎక్కువ శాతం ఎస్సీలు కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. కాబట్టి మా ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎం అజయ్ బాబు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ సఫాయి కర్మచారి రిలే దీక్షకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సఫాయి కర్మచారి వరకు న్యాయం జరిగేంత వరకు మా మద్దతు ఉంటుందని రాష్ట్ర అధ్యక్షులు పెన్నోబులేశ్వర్ గారికి మేము చెప్పడం జరిగింది.